ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు. బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశాల్లో ఆమె పాల్గొననున్నారు. బాన్సువాడ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత భారీ ర్యాలీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ చూస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు. బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశాల్లో ఆమె పాల్గొననున్నారు. బాన్సువాడ చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, బాన్సువాడలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎమ్మెల్సీ కవితకు భారీ ఎత్తున స్వాగతం పలికినట్టు తెలుస్తోంది కదా. కొద్దిసేపటి క్రితమే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో బాన్సువాడ నియోజకవర్గం చేరుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తరువాత భారీ కానవాయి, అదేవిధంగా భారీ బైక్ ర్యాలీతో ఈ సభను విజయవంతం చేసేందుకు 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో నా భూతో నా భవిష్యత్ అనే చిన్న విధంగా నచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రస్థానంలో రజతోత్సవ సభను విజయవంతం చేసే దిశగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడుగులేస్తుంది. ఎక్కడ చూసినా పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కంకణబద్దులయ్యారు. గత 10 సంవత్సరాల పాలన ప్రస్థానంతో పాటు దాదాపుగా పార్టీ ఏర్పడిన కాడి నుంచి వివిధ అంశాలపైన పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సశక్తిగా సంపాదించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి బాన్సువాడ నియోజకవర్గం కంచుకోట. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు, పథకాలు చేరువయ్యాయి. స్వచ్ఛందంగా బాన్సువాడ నుంచి ఈ ఎక్కువ మొత్తంలో జనాల్ని ఈ రేపటి తలపెట్టినటువంటి బీఆర్ఎస్ సభను విజయవంతం చేసేందుకు ఈ నెల 27న నిర్వహించినటువంటి సభకు విజయవంతం దిశగా నడిపించేందుకు కవిత గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి భారత్ గార్డెన్ లో సభను ఏర్పాటు చేశాడు. ఈ సభ అనంతరం తిరిగి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు కూడా సభ ఉంటుంది. ఈ సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ హోదాలో గతంలో పార్టీలో పనిచేసిన నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలు చాలా కీలకంగా చెప్పవచ్చు. 25 సంవత్సరాల పాటు పార్టీ అనేక మార్గాలను అన్వేషించి అనేక మైలురాయిలు నిలిచిపోయినాయి. ఈ నేపథ్యంలో ఆ విషయాలను మరోసారి నెమరు వేయడానికి ఈ సభలు, సన్నాహక సభలు తోడ్పడతాయి. స్వచ్ఛందంగా వివిధ మార్గాల ద్వారా రేపటి సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చేందుకు కేవలం పార్టీ భవిష్యత్తు రేపు పొద్దుటి వెళ్లడమే కాదు, దాదాపుగా పార్టీ శ్రేణులకు కల్పించాల్సిన అంశాలపైన కులంకషంగా అభిప్రాయ సేకరణ ఉంటుంది. క్షేత్రస్థాయి ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ శోభ సంతరించుకుంది. గత 15 రోజులుగా ఎక్కడ చూసినా ఇదే అంశంపైన చర్చ జరుగుతుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత ఉత్సాహంగా కొనసాగుతుందో ఇప్పుడు కూడా అదే మళ్ళీ రేపటి పార్టీ భవిష్యత్తు, అదేవిధంగా రేపటి ప్రభుత్వ ఏర్పాటు కోసము కంకణబద్దులైనటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేసేందుకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాలపైన ఈ సభను అడ్రస్ చేసే అంశాలు ముగ్గురు ఇక్కడికి రావాల్సి వచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత గారితో పాటు నిజామాబాద్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇక్కడ గత మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఇదే ప్రాంతం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు కాబట్టి అయిన అనుభవాలను, అదేవిధంగా ఇక్కడ పార్టీ అనేక అంశాలపైన అనేక విషయాలపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి భారత్ గార్డెన్ కు స్థానికులు, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సభకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దాదాపుగా ఈ సభకు రేపటి వరంగల్ నిర్వహిస్తున్నటువంటి ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్నటువంటి సభలో విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ ఈ పార్టీకే అనేక మార్గాల నుంచి ప్రజలను చేరవేసేందుకు
చేసేందుకు, సభను దిగ్విజయం చేసేందుకు అయింది. అదేవిధంగా బాన్స్వాడ అద్భుతంగా అభివృద్ధి చెందింది. గత 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. నిధులు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ తో పాటు వివిధ అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపటి సభను విజయవంతం చేసేందుకు బాన్స్వాడ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ గులాబీ తోరణాలు స్పష్టంగా కనబడుతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితకు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు సంపూర్ణ స్వాగతం పలికారు, సంపూర్ణ మద్దతు కూడగట్టారు. ఈ నేపథ్యంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ ఇక్కడ పరిస్థితులు, స్థానిక అవసరాలు, ఇక్కడ బలమైన సామాజిక వర్గం మునూర్కాపు సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఈ అంశంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కంకణబద్దులయ్యారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 సెషన్లు అనుకున్నారు. మధ్యాహ్నం సభను విజయవంతం చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్సీ కవిత గారు, అదేవిధంగా ఇద్దరు బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు మార్గాలు సుగమమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈపాటికే బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారత్ గార్డెన్ లో సభను ఏర్పాటు చేయడం జరిగింది. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.